వెల్కమ్ టు జేపీ స్టడీ. ఆర్యుల నాగరికత అనే టాపిక్లో ఆర్యులు ఎక్కడి నుండి వచ్చారో, ఆర్యుల నాగరికత కాలం, విభజన, ఋగ్వేద సంస్కృతి, ఆర్యుల యొక్క ఆర్థిక వ్యవస్థ, వాటి గురించి లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సామాజిక వ్యవస్థ, ఆర్య నాగరికత టాపిక్లోంచి ఆర్యుల యొక్క సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది చూద్దాం. తొలి వేదకాలంలో చాతుర్వర్గ వ్యవస్థ ఉండేది. తొలి వేదకాలంలో చాతుర్వర్గ వ్యవస్థ ఉండేది. నాలుగు వర్గాల వ్యవస్థ ఉండేది. తొలి వేదకాలంలో చాతుర్వర్గ వ్యవస్థ ఉండేది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 ప్రధాన వర్గాలు ఉండేవి. ఈ చాతుర్వర్గ వ్యవస్థలో ఏవేవి ఉన్నాయి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 ప్రధాన వర్గాలు ఉన్నాయి. తొలివేద కాలంలో వర్ణ వ్యవస్థ లేదు. తర్వాతి కాలంలో ఋగ్వేదంలోని పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థను చేర్చారు. పురుష సూక్తంలోని వర్ణ వ్యవస్థను ఎక్కడ చేర్చారు? ఋగ్వేదంలోని పురుష సూత్రంలో వర్ణ వ్యవస్థ చేర్చారు. తర్వాత సమాజంలో పితృస్వామిక వ్యవస్థ అమల్లో ఉండేది. స్త్రీలకు సముచిత స్థానం ఉండేది. తొలివేద కాలంలో స్త్రీలకు సముచిత స్థానం ఉండేది. ఈ తొలివేద కాలంలో స్త్రీలకు సముచిత స్థానం ఉండేది. తొలివేద కాలంలో మహిళలు కూడా సభా సమితుల్లో పాల్గొనేవారు. తొలివేద కాలంలో మహిళలు సభలు, సమితుల్లో కూడా పాల్గొనేవారు. తొలివేద కాలంలో కుటుంబ పెద్దను గుహపతి లేదా గహపతి అనేవారు. కుటుంబ పెద్దను గృహపతి అని ఏ కాలంలో అనేవారు? తొలివేద కాలంలో. అపాల, విశ్వవర, ఘోష లాంటి కవయిత్రులు ఋగ్వేద కాలంలో పేరొందారు. ఋగ్వేద కాలంలో పేరు పొందిన కవయిత్రులు ఎవరు? అపాల, విశ్వవర, ఘోష. ఈ పేర్లు కలిగిన కవయిత్రులు ఋగ్వేద కాలంలో మంచి పేరు పొందారు. ఋగ్వేద కాలంలో సాంఘిక దురాచారాలు లేవు. ఋగ్వేద కాలంలో నాటి ప్రజల ఆహార అలవాట్లు, ధరించే దుస్తులు, ఆభరణాలు, వినోదాలు, వివాహ వ్యవస్థలను అధ్యయనం చేస్తే అప్పటి సామాజిక పరిస్థితులపై మనకు అవగాహన ఏర్పడుతుంది. మత పరిస్థితులు, ఆర్యుల కాలం నాటి మత పరిస్థితులు. తొలివేదం నాటి ఆర్యులు ఇంద్రుడిని ప్రధాన దైవంగా, యుద్ధ దేవతగా భావించేవారు. తొలివేదం నాటి ఆర్యులు ఇంద్రుడిని ఎలా పూజించేవారు? ఇంద్రుడిని ప్రధాన దైవంగా ప్లస్ యుద్ధ దేవతగా భావించేవారు. యుద్ధ దేవతగా ఎవరిని భావించేవారు? ఇంద్రుడిని. మనుషులు దేవతలకు మధ్య వారధిగా అగ్నిదేవుడిని ఆరాధించేవారు. మనుషులకి దేవతలకు మధ్య వారధి ఎవరని ఆరాధించేవారు? అగ్నిదేవుడు అని ఆరాధించేవారు. ప్రకృతి శక్తుల ఆరాధన జరిగేది. తొలివేద కాలంలో ప్రకృతి శక్తుల ఆరాధన జరిగేది. అతిథి, పృథ్వీ, ఉష లాంటి శ్రీదేవతల ఆరాధన గురించి కూడా ఋగ్వేదంలో పేర్కొన్నారు. ఋగ్వేదంలో పేర్కొన్న శ్రీదేవతలు ఎవరు? అతిథి, పృథ్వీ, ఉష లాంటి శ్రీదేవతల ఆరాధన గురించి ఎక్కడ పేర్కొన్నారు? ఋగ్వేదంలో. తొలివేద కాలం నాటి ప్రజలు సోమ, సుర అనే మత్తు పానీయాలు త్రాగేవారు. తొలివేద కాలంలో ప్రజలు ఏ మత్తు పానీయాలు తాగేవారు? సోమ, సుర. ముఖ్యంగా యజ్ఞయాగాల సమయంలో మతపరమైన క్రతువులను నిర్వహించేటప్పుడు సోమను ఎక్కువగా సేవించేవారు. ఎప్పుడు సోమను ఎక్కువగా సేవించేవారు? యజ్ఞయాగాల సమయంలో మతపరమైన క్రతువులు నిర్వహించేటప్పుడు సోమను ఎక్కువగా సేవించేవారు. కానీ ఆ తొలివేద కాలంలో దేవతలకు ఎలాంటి ఆలయాలు నిర్మించలేదు. ఇప్పుడు మలివేద కాలం గురించి చూద్దాం. ఈ మలివేద కాలం క్రీస్తుపూర్వం 1000 నుంచి 600 మధ్య కాలంలో జరిగింది. ఈ క్రీస్తుపూర్వం 1000 నుంచి 600 మధ్య కాలాన్ని మలివేద సంస్కృతిగా పేర్కొంటారు. మలివేద సంస్కృతి కాలం ఏంటిది? క్రీస్తుపూర్వం
1000 నుంచి 600 మధ్య కాలాన్ని మలివేద సంస్కృతి కాలం, మలివేద కాలం అంటారు. మలివేద కాలంలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత పరిస్థితుల్లో అనేక మార్పులు చేటు చేసుకున్నాయి. ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుంచి తూర్పు గంగా మైదానానికి వలస వెళ్ళారు. శతపథ బ్రాహ్మణంలో దీని ప్రస్తావన ఉంది. ఆర్యులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు వలస? సప్త సింధు ప్రాంతం నుంచి తూర్పు గంగా మైదానానికి వలస వెళ్ళారని ఏ ఏ బ్రాహ్మణంలో దీని ప్రస్తావన ఉంది? శతప్రద బ్రాహ్మణంలో ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుంచి తూర్పు గంగా మైదానానికి వలస వెళ్ళారు అని ప్రస్తావన ఉంది. మలివేద కాలంలోనే రామాయణ, మహాభారతాలతో పాటు పురాణాల రచన ప్రారంభమైందని చరిత్రకారులు పేర్కొన్నారు. మలివేద కాలంలోనే ఏం ప్రారంభమైందంట? రామాయణ, మహాభారతాలతో పాటు పురాణాల రచనలన్నీ ప్రారంభమైంది ఎప్పుడు? మలివేద కాలంలోనే అని చరిత్రకారులు పేర్కొన్నారు. మలివేద కాలం నాటి రాజకీయ పరిస్థితుల గురించి చూద్దాం. మలివేద కాలంలో రాజ్యాలు విస్తరించాయి. రాజ్యాల్ని మహాజనపదాలు అంటారు కదా. మలివేద కాలంలో రాజ్యాలు విస్తరించాయి. రాజ్య విస్తరణ జరిగి రాజు అధికారాలు పెరిగాయి. రాజ్య విస్తరణ జరిగి రాజు యొక్క అధికారాలు పెరిగాయి. రాజ్యాన్ని మహాజనపదం అని పిలిచేవారు. రాజ్యాన్ని ఏమని పిలిచేవారు? మహాజనపదం. రాజును సామ్రాట్ అని పిలిచేవారు. రాజును ఏమని పిలిచేవారు? సామ్రాట్ అని పిలిచేవారు. ఏ కాలంలో? మలివేద కాలంలో. మలివేద కాలంలో సేనాని, పురోహితతో పాటు భాగదుష, సంగ్రహిత లాంటి మంత్రులు, అధికారులు రాజుకు పాలనలో సహాయపడేవారు. చూడండి, సేనాని, పురోహితతో పాటు భాగదుష, సంగ్రహిత, వీళ్ళెవరు? మంత్రులు. ఈ మంత్రులు ఏమని పిలిచేవారు? భాగదుష, సంగ్రహిత. ఇలాంటి మంత్రులు కూడా రాజుకు పాలనలో సహాయపడేవారు. రాజుకు పాలనలో సహాయపడే ఉద్యోగులను ఏమని పిలిచేవారు? రత్నిళ్ళు. రాజుకు పాలనలో సహాయపడే ఉద్యోగులను రత్నిళ్ళు అని అనేవారు. రత్నిళ్ళు. రాజులు రాజసూయ, అశ్వమేధ, వాజపేయ లాంటి యాగాలు చేసేవారు. రాజులు ఏమి యాగాలు చేసేవారు? రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, వాజపేయ యాగం లాంటి యాగాలన్నీ చేసేవాళ్ళు. మలివేద కాలంలో సభా సమితుల యొక్క ప్రాధాన్యం కోల్పోయింది. మలివేద కాలంలో సభా సమితులు తమ ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. మలివేద కాలం నాటి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాము. మలివేద కాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, పశుపోషణ. మలివేద కాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, పశుపోషణ. వరి, గోధుమ, బార్లీ లాంటి పంటలు పండించేవారు. ఏ పంటలు పండించేవారు? వరి, గోధుమ, బార్లీ. మలివేద కాలంలో అడవులను నరికి విశాలమైన వ్యవసాయ భూములుగా మార్చేవారు. అడవుల నరికి వ్యవసాయ భూములుగా మార్చేవారు. దేశీయ, విదేశీయ వాణిజ్యం విస్తరించింది. మలివేద కాలంలో దేశీయ, విదేశీయ వాణిజ్యం విస్తరించింది. మలివేద కాలంలో వృత్తి నైపుణ్యం పెరిగింది. లోహ పరిశ్రమ, కుండల తయారీ, చర్మ వస్తువుల తయారీ, వడ్రంగి లాంటి వృత్తుల వారికి ప్రాధాన్యం ఎక్కువగా ఉండేది. ఏ ఏ వృత్తుల వారికి ప్రాధాన్యం ఎక్కువగా ఉండేది మలివేద కాలంలో? లోహ పరిశ్రమ, కుండల తయారీ, చర్మ వస్తువుల తయారీ, వడ్రంగి ఇలాంటి వృత్తుల వారికి ప్రాధాన్యం ఎక్కువగా ఉండేది. మలివేద కాలంలో శతమాన, కర్షాపణ లాంటి బంగారు, వెండి నాణ్యాలను వాడుకలోకి వచ్చాయి. బంగారు, వెండి నాణ్యాలు వాడుకలోకి వచ్చాయి. చూడండి, ఏ ఏ బంగారు, వెండి నాణ్యాలు? శతమాన, కర్షపణ లాంటి బంగారు, వెండి నాణ్యాలు మలివేద కాలంలో వాడుకలోకి వచ్చాయి. మలివేద కాలం నాటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. మలివేద కాలంలో సామాజిక పరిస్థితులు బాగా మార్పు చెందాయి తొలివేద కాలంతో పోలిస్తే. తొలివేద కాలంలోనే కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. వృత్తుల ఆధారంగా చాతుర్వర్గ వ్యవస్థ మలివేద కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థగా మారింది. తొలివేద కాలంలో ఏముందని తెలుసుకున్నాం? చాతుర్వర్గ వ్యవస్థ ఉంది అని అనుకున్నాము. కానీ మలివేద కాలంలోకి వచ్చేసరికి
చాతుర్వర్ణ వ్యవస్థగా మారింది. శూద్ర వర్గానికి నిర్దిష్టమైన వృత్తి కేటాయించకపోవడంతో వారు పైన పేర్కొన్న 3 వర్గాల వారికి కావలసిన సేవలు చేస్తూ వివిధ వృత్తులను స్వీకరించారు. శూద్ర వర్గానికి నిర్దిష్టమైన వృత్తి ఏమి కేటాయించలేదంట. దాంతో వారు మిగతా వారికి హెల్ప్ చేస్తూ ఉండి వాళ్ళకు కావాల్సిన సేవలు చేస్తూ వివిధ వృత్తులలో స్థిరపడ్డారు, వివిధ వృత్తులను స్వీకరించారు. ఈ వృత్తి విభజనే కుల వ్యవస్థగా రూపాంతరం చెందింది. మలివేద కాలంలో వృత్తి విభజన కుల వ్యవస్థగా రూపాంతరం చెందింది. అనేక నూతన కులాలు, ఉపకులాలు ఏర్పడి వర్ణ వ్యవస్థ సంక్లిష్టంగా మారింది. చూడండి, మలివేద కాలంలో బాల్య వివాహాలు, బహు భార్యతత్వం, సతీ సహగమనం లాంటి అనేక సాంఘిక దురాచారాలతో స్త్రీ స్థానం దిగజారిపోయింది. తొలివేద కాలంలో సాంఘిక దురాచారాలు లేవు. మలివేద కాలంలో బాల్య వివాహాలు, బహుభార్యాతత్వం, సతీ సహగమనం లాంటి అనేక సాంఘిక దురాచారాలతో స్త్రీ స్థానం దిగజారింది మలివేద కాలంలో. మలివేద కాలంలో ఆడపిల్లలను భారంగా భావించేవారని ఐతరేయ బ్రాహ్మణం పేర్కొంటుంది. ఐతరేయ బ్రాహ్మణం ఏమని చెప్తుంది? మలివేద కాలంలో ఆడపిల్లలను భారంగా భావించేవారని మనకు ఐతరేయ బ్రాహ్మణం చెప్తుంది. మలివేద కాలంలో ఆశ్రమ పద్ధతి అమల్లోకి వచ్చింది. మలివేద కాలంలో అమల్లోకి వచ్చింది? ఆశ్రమ పద్ధతి. బ్రహ్మచర్య, గృహస్థు, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు ప్రతి వ్యక్తి పాటించాల్సి వచ్చింది. ప్రతి ఒక్క వ్యక్తి మలివేద కాలంలో బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమాలు అన్నీ పాటించాల్సి వచ్చాయి. క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు, ద్విజులుగా గుర్తింపు పొందారు. అంటే ఈ క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు, ద్విజులు అంటే 2 సార్లు జన్మించిన వారని గుర్తింపు పొందారు. బ్రాహ్మణ, క్షత్రియ పురుషులు వైశ్య శూద్ర వర్గ స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. కానీ వైశ్య శూద్ర పురుషులు బ్రాహ్మణ మరియు క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోకూడదు అనేది అప్పుడు ఉండేదన్నమాట. ఎందుకంటే శూద్రులను తక్కువ వర్ణం వారిగా పేర్కొనేవారు. శూద్రులను తక్కువ వర్ణం వారిగా పేర్కొన్నారు కాబట్టి బ్రాహ్మణ, క్షత్రియ పురుషులు వైశ్య శూద్ర వర్గ స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. కానీ వైశ్య శూద్ర పురుషులు బ్రాహ్మణ, క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోకూడదని మనకు ఎక్కడి నుంచి తెలుస్తుంది? శతపథ బ్రాహ్మణం పేర్కొనింది. శతపథ బ్రాహ్మణం ఏమని పేర్కొనిందంట? వైశ్య శూద్ర పురుషులు బ్రాహ్మణ, క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోకూడదు. కానీ బ్రాహ్మణ, క్షత్రియ పురుషులు మాత్రం వైశ్య శూద్ర స్త్రీలను వివాహం చేసుకోవచ్చు అని శతపథ బ్రాహ్మణం పేర్కొనింది. మలివేద కాలం నాటి మత పరిస్థితులు ఏ విధంగా ఉండేవి చూద్దాము. మలివేద కాలంలో ప్రధానంగా త్రిమూర్తుల ఆరాధన ఉండేది. మలివేద కాలంలో ఏముండేది? మలివేద కాలంలో త్రిమూర్తుల ఆరాధన ఉండేది. త్రిమూర్తులు ఎవరెవరు? బ్రహ్మ, విష్ణు, శివుడు. ఈ బ్రహ్మ, విష్ణు, శివుడిని ప్రధాన దేవతలుగా భావించేవారు. బ్రహ్మ, విష్ణు, శివుడిని మలివేద కాలంలో ప్రధాన దేవతలుగా భావించేవారు. మలివేద కాలంలో ప్రార్థనల స్థానంలో కర్మకాండలు, యజ్ఞయాగాలకు ప్రాధాన్యం పెరిగింది. మలివేద కాలంలో ప్రార్థన స్థానంలో కర్మకాండలు, యజ్ఞయాగాలకు ప్రాధాన్యం పెరిగింది. మలివేద కాలంలో పునర్జన్మ కర్మ సిద్ధాంతాలకు ఆదరణ లభించింది. మలివేద కాలంలో వేటికి ఆదరణ లభించింది? ఏ సిద్ధాంతాలకు? పునర్జన్మ కర్మ సిద్ధాంతాలకు ఆదరణ లభించింది. బ్రాహ్మణ ఆధిక్యం పెరిగింది. మలివేద కాలంలో బ్రాహ్మణ ఆధిక్యం పెరిగింది. మలివేద కాలంలో జంతు బలులు అధికమయ్యాయి. మలివేద కాలంలో ఏమధికమయ్యాయి? జంతు బలులు. హిందూ సమాజంలో సుమారు 44 సంస్కారాలు అమల్లోకి వచ్చాయి. వర్ణాశ్రమ ధర్మాలు ప్రచారం పొందాయి. వీటి గురించి ఐతరేయ బ్రాహ్మణం తొలిసారిగా పేర్కొనింది. వర్ణాశ్రమ ధర్మాల గురించి ఏది తొలిసారిగా పేర్కొనింది? ఐతరేయ బ్రాహ్మణం తొలిసారిగా పేర్కొనింది. చాందోగ్యోపనిషత్తు మొదటి 3 ఆశ్రమ ధర్మాలను పేర్కొంటే బాబలోపనిషత్తు 4 దశలనుగా ప్రస్తావించింది.
చాందోపనిషత్తు ఏం చెప్పింది? మొదటి 3 ఆశ్రమ ధర్మాలను చెప్తే బాబలోపనిషత్తు 4 దశలుగా ప్రస్తావించింది. షట్ దర్శనాలు ప్రాముఖ్యం పొందాయి. మలివేద కాలంలో షట్ దర్శనాలు ప్రాముఖ్యం పొందాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఎలా చెప్పానో, మీకు అర్థమైందా లేదా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.